బెండకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెండకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి తురుము 1 కప్పు, చింతపండు కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, చిన్నుల్లిపాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలండి, కొంచెం ధనియాలు, కొంచెం చింతపండు, కొంచెం బెల్లం, పొట్టి మిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, ఎర్రగడ్డలు, తెల్లవాయలు. ఎర్రగడ్డలు తెల్లవాయలు అంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలా? చిన్న లేదంటే మామూలు ఉల్లిపాయ కట్ చేసుకొని. ఓకే, ఇది మిక్సీకి వేయాలి. ఓకే చూద్దామా. బెండకాయల్ని మధ్యలో కట్ చేయాలండి. కట్ చేసి ఆ పేస్ట్ ని దీంట్లో పెట్టాలి. తొడాలు తీసేసుకుని బెండకాయలు మధ్యలో కట్ చేసుకుని స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేద్దామా? ఓకే. సో బెండకాయలు ఇవి మరీ లేతగా కాకుండా మరీ ముదురుగా కాకుండా తీసుకుంటే బెటర్ ఏమో కదా. లేతగా ఉండాలి బెండకాయ. తాలింపు దినుసులు వేసారు, అలాగే కరివేపాకు కూడా వేద్దామా ఇప్పుడు? బెండకాయలు వేసేస్తామండి. ఇంక ఇప్పుడు ఫ్రై అయ్యేదాకా వేయించటమేనా? ఇది కూడా వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఓకే ఓకే. అమ్మో, అంటే కొంచెంసేపు మూత పెట్టి సరిపోతుందా? ఇలాగా సరిపోతుందండి. మగ్గిపోయినట్టేనా? ఓ, సర్వింగ్ ప్లేట్ ఏంటో చాలా డెకరేట్ చేశారే బాగా. సో ఇక్కడ అందరూ కూడా బాగా కారం తింటారా? చాలా బాగా తింటారా? వెరీ గుడ్. రెడీ? రెడీ. ఓకే ఓకేనండి, మరి వేడివేడిగా గుత్తి బెండకాయ కూర కూడా రెడీ అయిపోయింది.